కల్కి అవన్నీ చూసారా? వాట్ డిడ్ యు ఫీల్? బ్రహ్మాండం సార్. ఐ మీన్ మేడం, నాగశ్విని అనేవాడు ఈజ్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు మహానటి నుంచే నేను అతనికి బీభత్సమైన ఫ్యాన్ అయిపోయా. ఇంకా కల్కి చూసి అసలు ఆశ్చర్య ఆనందాలు, ఒక కొత్త అనుభూతికి హి హస్ బికమ్ లెజెండ్ విత్ కల్కి. ఐ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన సినిమాలన్నింటిలో ఐ నేమ్ అబౌట్ 5 or 6 అంటే ఫర్ రెఫరెన్స్ మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ సినిమా ఐ గివ్ యూ. పుష్ప బాగా నచ్చింది. పుష్ప, మహానటి, కల్కి, RRR. నో డౌట్ మహానటి అండి. నేను చాలాసార్లు చెప్పాను. అవునా? మహానటి అనేది అసలు సినిమా కాదండి. మీకు నాస్టాల్జియా ఇష్టం అందుకని? నాస్టాల్జియానే కాదండి. ఒక రెండో సినిమాకి అంత పెద్ద టాపిక్ తీసుకొని అంత అద్భుతంగా తీయడము, అసలు కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కానీ, నేను సినిమా చూసిన సేపు సావిత్రి గారు కనపడతానండి. అది ఎలాంటి అచీవ్మెంట్ అది. సో నాకు యాక్చువల్గా మా ఇంట్లో 2 పోస్టర్లు ఉంటాయండి, సాగర సంగమం, మాయాబజార్. నేను ఏ కమర్షియల్ సినిమాని తీసుకోండి, నాకు గబ్బర్ సింగ్ పోస్టర్ కూడా ఉండదు ఇంట్లో. నాకు ఈ 2 పోస్టర్లు ఉంటాయి. మహానటి ఎందుకు పెట్టకూడదని నేను చాలాసార్లు ఆలోచించాను. అంత ఇష్టం. ఇందాక మీరు ప్రెస్ మీట్లో చెప్పారు నరుడి బ్రతుకున్నట్టనా, పాడి వినిపించచ్చు కదా? బాలసుబ్రహ్మణ్యం గారి మీద మనం ఆయన్ని గౌరవించాలా లేదా మనం? మరి ఆయన పాడి మనం పాడడం ఏంటి? అంతేగా. కాకపోతే దట్ ఈస్ మై ఫిలాసఫీ. దాన్ని పాడకుండా తలుపు ఘటన ఈ 2 నట్టనడమా నీకెందుకు తప్పన. తప్పించి మనం చేసేది ఏం లేదు. తప్పించినా తపస్సు చేసినా అది మన బాడీ లాంగ్వేజ్ కాదు, మనం సూట్ అవ్వదు. మనం అలా పుట్టించి నేర్పిన హరి పూచి రక్షించిన నేర్వడా, అంతేనా? అంతే. నీళ్లు పోసినవాడే నారు పోసినవాడే నీరు పోస్తాడని మనకి ఏదో పర్పస్ ఉండి ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాం. దీని ద్వారా విల్ గో హెడ్. అంతే. డబ్బులని ఏం చేసుకుంటున్నారు హరీష్ గారు? ఖర్చు పెడదాం. అంటే ఎగ్జాంపుల్ బట్ల, కార్లా, అన్నీ మీ ఆవిడకి అన్ని చీరల, దాన్ని ఏమంటారు, కొంత నా మీద డిపెండ్ అయ్యే పీపుల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు. అండ్ డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా దానివల్ల ఏం చేయొచ్చని చెప్పండి మీరు? ఏమి చేయలేదు. అంతే, ఖర్చే పెట్టాలి. అంతే, ఇంకేం చేయలేరు. దాచుకోరైతే అంటే సేవింగ్స్ ఇది అలాంటి ఫిలాసఫీ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు నెలకి సిప్పులు ఎంత వేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉందంటే మీరు కాదండి. అంటే వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్? కాదు వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టు మనీ అండ్ ఆల్ దిస్ ఫేమ్ అండ్ ఆల్ దిస్ సక్సెస్? అని నా దృష్టిలో మనీ ఏంటంటే అనుకున్న పని చేయడానికి మనీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు కిట్టు మిరియాల. అనుకున్న పని చేయడానికి ఆయన మనీ ఉపయోగపడుతుంది అంతేనా? కాదు, అది ఒక రకంగా నేను ఇప్పుడు వాడు యూఎస్లో ఉంటాడు, నేను నెక్స్ట్ మంత్ ఒక 15 days ఖాళీ ఉన్నాను, 1 week ఖాళీ ఉన్నాను అంటే వాడిని రీచ్ అయిపోయాను అనుకోండి. నేను ఆ మీటింగ్ అది ఒక 1 hour అవ్వచ్చు. ఆ మీటింగ్కి కనుక నేను నా డబ్బు ద్వారా రీచ్ అవ్వగలిగితే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మనీ. నెక్స్ట్ థింగ్, నీకు నీ అవసరాలకు మించి డబ్బు వచ్చింది అంటే నీ ద్వారా భగవంతుడు ఇంకొకళ్ళకి ఏదో చేయాలని రాసిపెట్టి ఉంది. నువ్వెవరికో రుణపడి ఉన్నావు, నువ్వేదో చారిటీ చేయాలి, నువ్వు ఎక్కడో ఏదో చేయాలి. అది బలంగా నమ్ముతానండి. సో కొంచెం మా స్టాఫ్లో కొంతమందికి వాళ్ళ పిల్లలకి చదువులకు కానీ లేకపోతే కొంతమంది స్టూడెంట్స్కి కానీ ఆ ఎంపతి అనేది ఒకటి ఏడిచింది కొంచెం, ఎంతో కొంత. ఏడ్చింది. వెరీ గుడ్. సో అయితే ఈ పాయింట్ మీద నేను నవ్వింది. సో చాలా బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హరీష్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే టు దిస్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ అండి. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. తప్పకుండా మీకు ఆ టర్నింగ్ ఇంకా ఒక అద్భుతం. ఏ మూవీకి ఆ మూవీ వెరీ వెరీ ఫ్రెష్ అనిపిస్తుంది. ఐ థింక్ ఇది ఇంకా ఫ్రెష్ అండ్ ఇంకా రాబోయే సినిమాలు అలా మీరు పెరుగుతూ ఎదుగుతూ మేమందరం ఇష్టపడే సినిమాలు తీస్తారని మాకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్. ఐ నెవర్ ఫీల్ స్ట్రెస్. కాంట్రవర్సీలు ఉంటాయన్న భయం ఉండదు. కాంట్రవర్సీలు ఉన్నా సరే అది ఫైనల్గా కామెడీగా ఉంటుంది. సో ఐ హోప్ దట్ మీ మీనింగ్ఫుల్ హీరోయిన్ పెట్టారని మీరు. లేకపోతే మామూలుగా మీ సినిమాల్లో జనరల్గా అంత అన్ని సినిమాల్లో తెలుగు సినిమాలు అన్నింటిలో అలా ఎందుకంటారు? పూరి జగన్ గారి సినిమాల్లో నేను చాలాసార్లు ఆయన అడిగాను, అంటే అమ్మాయిలు ఏదో పెద్ద బుర్ర లేకుండా ఉత్త అమాయకత్వం. అది నటనే కదా. నేను గబ్బర్ సింగ్ పాత్రలండి ఏంటి, హీరో మాత్రం సర్వాంతర్యామి, అన్ని ఏదంటే అది చేసేయచ్చు, నిజాయితీ అన్ని సర్వగుణాలు ఆయనలోనే ఉంటాయి. హీరోయిన్ పాపం ఉంటే అమాయకంగా ఉంటుంది, లేకపోతే వెరిది, లేకపోతే పని ఉండదు. వేదాల నుంచి కూడా దాన్ని ఏమంటారు, ఇప్పుడు నా సినిమా తీసుకోండి గబ్బర్ సింగ్, వేదాల వరకు ఎందుకు కానీ గబ్బర్ సింగ్లో తాగుబోతు తండ్రిని పోషిస్తున్న ఒక అమ్మాయి, ఒక కూతురు, ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది పెట్టుకుని నేను చూపించాను నేను శృతి హాసన్. మరి దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు, దాన్ని మీరు ఎందుకు గుర్తించరు? ఒక తాగుబోతు కోట శ్రీనివాసరావు. అలాగే మిరపకాయలో
తండ్రి ఇష్ట ప్రకారం తండ్రికి కచేరీలు చేస్తుంటే సంగీతం నేర్చుకొని తండ్రి పనుల్లో చేదోడు వదలకుంటూ కుటుంబ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక అమ్మాయి రిచా గంగోపాధ్యాయ. దాన్ని అప్రిషియేట్ చేయాలి. లంగావణిలో చూపిస్తే అప్రిషియేట్ చేయరు, ఒక ఐటమ్ సాంగ్ తీస్తే మీద పడిపోతారు. ఎలాగండి అంటే మధ్యలో ఉండరా అండి అసలు? ఎందుకు మధ్యలో ఉన్న త్రిశంకు స్వర్గంలో ఎందుకు ఉండాలి? అయితే అటు లేకుంటే ఇటు ఎందుకు మధ్యలో? కాదండి, నేను కనిపెట్టానా ఐటమ్ వెళ్ళి కొత్తగా నా సినిమాలో వచ్చిందా? విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటే మేనకను పంపిస్తే డివేట్ అయిపోతాడు అనేది మన ఇతిహాసాల నుంచి వచ్చింది. సో మీరు అన్ని ఇతిహాసాలు పాటించలేదు అంటారు. ఇతిహాసాలు పాటించడం గొడవ చేస్తారు. ఎలా అండి ఎక్కడికి వెళ్తాం? మీరు అంటే తీసుకోవాల్సిన తీసుకోకుండా మేనక ఒక్కటి తీసుకోవాలి. అలా తీసుకోకూడదు అసలు ఎందుకు రాశారన్న? అది కనుక మేము తీసుకోకూడదు అనుకుంటే ఎందుకు పెట్టారు? అదొక్క అది ఇన్ కాంటాక్ట్ తీసుకోవడం వేరు. పురుషార్థాలలో అరిషడ్ వర్గాలు చాలాసార్లు చెప్తున్నా ఈ ఇంటర్వ్యూలలో, మళ్ళీ చెప్తున్నా. పురుషార్థాలు అని కొన్ని ఉంటాయి, అరిషడ్ వర్గాలు మనిషి వదిలేయాలి, పురుషార్థాలను సంపాదించాలి. కామక్రోధ లోభము కామం రెండింటిలో కామన్గా ఉంటుంది. పురుషార్థాల్లో ఉంటుంది, వదిలేసుకుని అంటే సంపాదించిన దాంట్లో కామం ఉంటుంది, వదిలేసిన దాంట్లో కామం ఉంటుంది. అంటే కామంకే ఎందుకు ఆ స్పెషాలిటీ ఉందంటే దాన్ని తీసుకొని వదిలేయాల్సింది అని ఎలా వదులుతామండి? కెరీర్తో ముడిపడి ఉంటాను, ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నాం కాదు అంటే నేను అనేది ఫీమేల్ క్యారెక్టర్స్ని మీనింగ్ఫుల్గా చూపించండి, కొంచెం వాళ్ళకి ఏమైనా పని ఇవ్వండి. ఊరికే అమాయకంగా లేకపోతే అమ్మాయి ఏదో పైన నుంచి బిందు తీయడం చూసినప్పుడు ఇలా కెమెరా యాంగిల్ పెట్టి అందరిని మాత్రం చూపించే సీన్లు వదిలేసి రియల్ పర్సన్ అంటున్నావు. ప్రకృతి స్త్రీ అందంగా ఉంటుందని కవులు పండితులు నేనేమని బచ్చాకండి ప్రకృతి మగాళ్ళు అందంగా ఉంటారని రాశారా? బ్యూటిఫుల్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు చక్కగా మంచి సర్వగుణాలు ఉండే ఒక అద్భుతమైన అన్నిటి అంటే సూమోలు కూడా చేసే హీరోయిజం చూపించి ఒక బోండాన్ని చూపించండి సినిమాలో. వై డు నీడ్ రవితేజ గారు? బోండా అంటే నాకు అర్థం కదా. ఎవరైనా ఒక అంటే అసలు ఆకారం సరిగ్గా లేదు. మీరు బోండా అని బాడీ షేమింగ్ చేస్తున్నారు ఎవరిని చూస్తారా? రివర్స్లో వచ్చారు. నేను అనేది ఏంటంటే బోండా అంటే ఎవరిని బాడీ మీన్ బై బోండా అని చూపించండి ఫస్ట్ చెప్పండి. సంబడి హూ ఇస్ సినిమా ఎండ్ ఆఫ్ ద డే స్వప్న గారు ఎంత క్రియేటివ్ మీడియం అయినా ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం. మీరు అనుకున్న సదరు బోండాకి మార్కెట్ లేకపోతే అతను పెట్టుకోరు. రవితేజకి మార్కెట్ ఉంది కాబట్టి రవితేజ పెట్టుకుని నేను సినిమా మీద పెట్టింది. We will make sure there is బోండా మార్కెట్ along with మోండా మార్కెట్ 100%. అప్పుడు బోండానే హీరో, జై బోండా. మీరు మార్కెట్ ఇచ్చాక మీరు అనుకున్న బోండాతో నేనే చేస్తా సినిమా. అంతేనా? సూపర్.